2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం మేడం. నమస్తే సార్. మేడం, బ్రహ్మముహూర్తం గురించి చాలా మంది అనేక రకాలుగా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతూ ఉంది. అసలు బ్రహ్మముహూర్తం సమయంలో మనం లేవగానే చేయాల్సిన పనులు ఏంటి? బ్రహ్మముహూర్తం సమయానికి అంటే ఆ టైం పర్టికులర్గా ఈ టైం నుంచి 3:30 అంటారు, కొంతమంది 4:30 అంటారు. అసలు పర్టికులర్గా టైం ఏంటి మేడం? బ్రహ్మముహూర్తం అంటే ఏ టైం నుంచి ఏ టైం వరకు కన్సిడర్ చేస్తారు? బ్రహ్మముహూర్తం అనేది సూర్యోదయానికి గంటన్నర ముందు. అంటే మనకి సూర్యోదయం 5:30 అనుకున్నాం అనుకోండి, 4 o'clock నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఎగ్జాక్ట్ టైం ఏంటంటే 3:40 to 5:30. ఇది బ్రాహ్మీ ముహూర్తం. దీన్ని బ్రాహ్మీ ముహూర్తం అని కూడా అంటారు. సో బ్రహ్మ మనకి ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి శక్తివంతమైనటువంటి టైం అనమాట. ఈ టైంలో మనం ఏది అనుకుంటే అది, దట్ ఈస్ ఓన్లీ పాజిటివ్స్. ఏది అనుకుంటే అది జరిగేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ ఈ టైంలోని నక్షత్రాలు కూడా మనకి సహకరిస్తూ ఉంటాయి అన్నమాట. ఆ టైంలో కాస్మిక్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. ఆ టైంలో మనం లేచి ఎఫర్మేషన్స్ రాసుకోవడం కానీ, చాంటింగ్ చేయడం కానీ, యోగా ప్రాక్టీస్ చేయడం కానీ, మెడిటేషన్ చేయడం కానీ, ఎనీథింగ్ మనకి ఏది నచ్చితే దానిని, అంటే ఏ వర్క్ అయితే మనల్ని హ్యాపీగా అనిపిస్తుంది, మనకి హ్యాపీనెస్ని క్రియేట్ చేస్తుంది, లాంటి పనులు చేయడం ద్వారా మనం కొంత ఎనర్జీని పొందుతూ ఉంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి మన మెంటల్ స్టెబిలిటీ కావాలి. మనకి మెయిన్గా ప్రతి ఒక్కరికి కావాల్సింది ఏంటంటే మెంటల్ స్టెబిలిటీ. సో ఈ మెంటల్ స్టెబిలిటీని మనం డెవలప్ చేసుకోవాలి అని అంటే మన కోసం మనం కొంత సమయాన్ని కేటాయించాలి. ఓకే, అంటే మన డే మొత్తంలో 24 అవర్స్లో ఒక 45 minutes మీకోసం మీరు కేటాయించండి. మిమ్మల్ని మీరు రీఫైన్ చేసుకోవడానికి కేటాయించండి. అంటే మీ థాట్స్ని, మీ యొక్క ఎమోషన్స్ని, మీ ఫీలింగ్స్ని రీఫైన్ చేయండి. ఎప్పుడు రొటీన్గా ఇప్పుడు పొద్దున్న ఆలోచించే విధానం వేరే ఉంటుంది, మధ్యాహ్నం ఆలోచించే విధానం వేరే ఉంటుంది. ఎందుకని? మన చుట్టూ జరిగేటటువంటి సంఘటనలు, మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణము మనలో వచ్చేటటువంటి ఫీలింగ్స్ని మార్చేస్తూ ఉంటాయి. అవునా? మీరు పొద్దున్న చాలా ఫ్రెష్గా ఉంటారు, మీరు పొద్దున్న చేసేటటువంటి ఆలోచన యొక్క ఫ్రీక్వెన్సీ కంటిన్యూగా మారిపోతూ ఉంటుంది. ఎందుకని అని అంటే మన చుట్టూ ఉన్నటువంటి జరుగుతున్నటువంటి సంఘటనలు బట్టి. ఆ మార్నింగ్ టైం మనం ఫ్రెష్గా ఉంటాం కాబట్టి అప్పుడు మన సబ్కాన్షియస్ మైండ్కి ఎలాంటి ఎఫర్మేషన్స్ అయితే మనం ఇస్తూ ఉంటామో, ఎలాంటి ఫీలింగ్స్ని అయితే మనం ఇస్తూ ఉంటామో, అదేవిధంగా మన లైఫ్ జరగడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఈ బ్రాహ్మీ ముహూర్తాన్ని సరస్వతి యొక్క ఎనర్జీని, అంటే జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి మనం ఉపయోగించుకోవచ్చు. మన నాన్నలు అమ్మలు చెప్పేవారు, ఆ టైంలో లేచి చదువుకోండి, జ్ఞాపక శక్తి బాగుంటుంది, మీరు చదువుకున్నది మీకు గుర్తుంటుంది, ఎగ్జామ్స్ బాగా రాయగలరు. ఎస్పెషల్లీ ఎగ్జామ్ టైమ్స్లో ఆ టైంలో లేపి చదివించేవారు మనం. సో జ్ఞానాన్ని పెంపొందించేటటువంటి సమయంగా మనం దానిని గుర్తించవచ్చు. సో మనకి కావాల్సిన ప్రతిదాన్ని, అంటే నాకు ఇవాళ ఇది కావాలి అని మనం గట్టిగా నిర్ణయించుకున్నప్పుడు మన సంకల్పం ఏదైతే ఉందో ఆ సంకల్ప నిర్వహణకు మనకి కావాల్సినటువంటి ఎనర్జీస్ని మనం ఆ బ్రహ్మముహూర్తంలో తీసుకోవచ్చు అనమాట. సో ఈ బ్రాహ్మీ ముహూర్తాన్ని మనం ఎంత బాగా ఉపయోగించుకుంటే అంత బాగా మన లైఫ్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది. కొంతమంది ఆ టైంలోని జపాలు చేస్తూ ఉంటారు. అలాగే గుడిలో మనం చూసినటువంటి పొద్దున్నే అభిషేకాలు జరుగుతూ ఉంటాయి, సుప్రభాత సేవలు జరుగుతూ ఉంటాయి. అంటే పాజిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట ఆ టైంలోని. అందరూ మైండ్ సెట్స్ కూడా ఫ్రెష్గా ఉంటాయన్నమాట. పొద్దున్నే లేచి మనం దేవుడి గదిలోకి వెళ్ళి దేవుడిని చూసామనుకోండి, ప్రశాంతత అనిపిస్తుంది మనకి. అంటే ఒక పాజిటివ్ ఎనర్జీని మనం ఎన్హాన్స్ చేసుకుంటూ ఉంటాము. అలాగే మార్నింగ్ ఎస్పెషల్లీ మనం చేయాల్సినటువంటి పనులు ఏంటంటే మన యొక్క న్యాచురల్ కాల్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని, అంటే మన ఒక ప్లేస్ని సెలెక్ట్ చేసుకుని అక్కడ కూర్చొని కాసేపు ధ్యానం చేయడం కానీ, కాసేపు మిమ్మల్ని మీరు గమనించండి. మీ లోపల మీ అంతరాత్మలో ఏం జరుగుతుంది, మీరు జరుగుతున్నటువంటి ప్రతి సంఘర్షణ కరెక్టేనా, అసలు మీకు వచ్చే ఆలోచన కరెక్ట్గా ఉందా లేదా, సో దానిని ఎలా రిఫైన్ చేయాలి, నేను ఏ విధమైనటువంటి కరెక్షన్స్ చేసుకుంటే బాగుంటుంది, ఇలాగ ప్రతి దానిని కూడా గమనించుకుంటూ వెళ్ళినట్లయితే లైఫ్లో మనం అచీవ్ చేసుకోవాలనుకున్నది చాలా తొందరగా అచీవ్ చేయగలుగుతాం. కొంతమంది ఏంటంటే నాకు ఎనర్జీ సరిపోవటం లేదు, నేను ఈ పని చేయలేకపోతున్నాను, నేను ఆ టైంకి లేవలేకపోతున్నాను. కాదు, లేవగలరు. ఫస్ట్ పాజిటివ్ ఎనర్జీని క్రియేట్ చేసుకుని ఆ పనికి కావాల్సినటువంటి శక్తిని, ఆ పనికి కావాల్సినటువంటి రిసోర్సెస్ని మనం డెవలప్ చేసుకోవాలి.
అలా మనం ఎప్పుడైతే రిసోర్సెస్ అంటే సోర్సెస్ని డెవలప్ చేసుకుంటూ ఉంటామో మన ఫైనాన్షియల్ ఇష్యూస్ కూడా ఓవర్కమ్ అయిపోతుంటాయి. అంతేగాని మనము లేవడం 7 గంటలకు లేచిన దగ్గర నుంచి మనం పరిగెట్టేటటువంటి మన రొటీన్ లైఫ్లో పడిపోతే దానివల్ల లాభం ఉందా, నష్టం ఉంటుందా? నష్టమే ఎక్కువ ఉంటుంది. అంటే రొటీన్ ఒక మెకానికల్ లైఫ్లోకి మనం వెళ్ళిపోతూ ఉంటాం అన్నమాట. కానీ ఒక్క గంటన్నా, పోనీ మీకు గంట కాకపోతే ఒక అరగంట అయినా సరే మీ గురించి మీరు మిమ్మల్ని స్టేబుల్ చేసుకోవడానికి, మీ ఆలోచన స్టేబుల్ చేయడానికి, మీ మనసుని కంట్రోల్ చేసుకోవడానికి మీరు కానీ మెడిటేషన్ కానీ చేసినట్లయితే, లేదు మీ ఇష్టం ఏదైనా సరే, యోగా చేసుకున్నట్లయినా సరే హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగుంటుంది. కూర్చొని ఎఫర్మేషన్ రాసుకున్నా, లేదు కూర్చొని మిమ్మల్ని మీరు గమనించుకోండి. గాలి ఎలా తీసుకుంటున్నాను, ఎలా వదిలిపెడుతున్నాను, ఏం జరుగుతుంది లోపల, అసలు నాలో జరుగుతున్న ఈ సంఘర్షణలకి కారణం ఏంటి? మనకి జరిగే ప్రతిదానికి కారణం ఎవరండి అంటే మనమే దానికి కారణము. సో మనమే కారణం అని మనకు తెలిసినప్పుడు మనల్ని మనం కరెక్షన్ చేసుకోలేమా? మనల్ని మనం కరెక్షన్ చేసుకోగలం. ఆ కరెక్షన్స్ అన్నీ దేని ద్వారా వస్తే ఒకళ్ళు చెప్తే రావండి. మీ గురించి మీకన్నా ఎవరికీ ఎక్కువ బాగా తెలియదు, అవునా కాదా? ఎవరు ఎన్ని చెప్పినా మీ పైన వాటివి చూసి మాత్రమే చెప్తారు. కానీ మీ అంతరాత్మలో జరుగుతున్న ప్రతిదానికి సమాధానం మీ దగ్గరే ఉంటుంది. మీ లోపల మీ భావాలకి, మీ యొక్క ఆలోచనలు అన్నిటికీ కూడా మీరే కారణం. కాబట్టి ఆ టైంలో మనం ఎప్పుడైతే ఇవన్నీ కరెక్షన్ చేసుకుంటామో యూ కెన్ రిలీజ్ ద పాజిటివ్ థాట్స్. ఒక సీరియస్ కండిషన్ నుంచి ఒక నార్మల్ కండిషన్కి రావడానికి ఈ టైం మనకు బాగా ఉపయోగపడుతుంది అనమాట. చాలామంది పొలిటీషియన్స్ కానివ్వండి, రిచ్ పీపుల్ కానివ్వండి, సంగీతం మ్యూజికల్ డైరెక్టర్స్ కానివ్వండి, ఈ టైంని బాగా ఉపయోగించుకుంటారు. ఈ టైంలో వాళ్ళు ఏదైతే విజువలైజేషన్ చేసుకుంటున్నారో అదే విధంగా వాళ్ళ లైఫ్ నడుస్తూ ఉంటుంది. ఏదైతే వాళ్ళు ఎఫర్మ్ చేసుకుంటున్నారో అదే విధంగా వాళ్ళ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారు. దే విల్ గివ్ ఇంపార్టెన్స్ టు దెమ్సెల్వ్స్. వాళ్ళ ఆత్మగౌరవానికి, సెల్ఫ్ రెస్పెక్ట్కి ఎక్కువగా మర్యాదిస్తూ ఉంటారు. సో మనం మ్యూజికల్ డైరెక్టర్స్ని చూస్తూ ఉంటాము, మార్నింగే వాళ్ళు చేస్తూ ఉంటారు. సో ఇవన్నీ ఏంటంటే ఈ టైంని ప్రాపర్గా ఉపయోగించుకోవడం తెలియాలి. అందరూ లెగుస్తారు, లేచి ఏదో పనులు చేసుకోవడం కాదు. ఒక్క అరగంట అయినా 45 నిమిషాలు మీకోసం మీరు ఆలోచించినట్లయితే మనం అనుకున్న దానిని ముందుగానే మనం కంప్లీట్ చేసుకునేటటువంటి అవకాశాలు మనకి దొరుకుతాయి. మేడం, మీరు అన్నట్టుగానే ఎవరైనా కూడా ఎర్లీ మార్నింగ్ లేవడానికి చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళైనా, లేదు అంటే మార్నింగే లేచి నేను అనుకున్న కోరిక తీరడానికి మీరు చెప్పినట్టుగా కొన్ని స్టెప్స్ ఫాలో అవ్వాలి అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా మీ క్లాసెస్ అటెండ్ అవ్వాలి అంటే ఎలా ఉంటుంది? మనం ఎవ్రీ టైం 42 days క్లాస్ కండక్ట్ చేస్తామండి, ఆన్లైన్ క్లాసు. సో ఇది జూలై 12th నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. జూలై 12th నుంచి మార్నింగ్ 4 o'clock to 4:50. సో ఈ 45 minutes 50 minutes కూడా ఏంటంటే చాంటింగ్ చేయడం, మీలో మీ ఎనర్జీస్ని డెవలప్ చేయడం. అసలు మీకు చాలా ఎనర్జీ ఉంటుంది, ప్రతి ఒక్కరికి కూడా చాలా ఎనర్జీ ఉంటుంది. ఆ ఎనర్జీ తెలుసుకోక మనం కొంత ల్యాగ్ అయ్యేటటువంటి ఉంటాయి. ఎందుకంటే మనం అందరూ అంటుంటారు, మీకేం తెలుసండి నా పరిస్థితి అని అంటారు. నీ పరిస్థితి నీకు తెలియటం లేదు, నీ ఎనర్జీ నీకు తెలియటం లేదు, నీ స్ట్రెంగ్త్ నీకు తెలియటం లేదు. దానిని నువ్వు తెలుసుకోగలిగినట్లయితే చాలా బాగుంటుందండి. ఈ క్లాసెస్లో ఏంటంటే మనము చిన్న బ్లాకేజెస్ కూడా ఉంటాయి, ప్రతి చక్రాలోని చిన్న బ్లాకేజెస్ కూడా ఉంటాయండి. ఆ బ్లాకేజెస్ని కూడా ఎలా ఓవర్కమ్ చేయాలి, ఆ బ్లాకేజెస్ని ఇవాళ అయిపోయిందిలే అని, ఇవాళ ఈ క్షణము నీకు ఎంత ఇంపార్టెంట్, ఇవాళ ఈ క్షణం నీకు ఎంత ఇంపార్టెంట్, ఈ క్షణాన్ని నువ్వు విస్మరిస్తే రేపు ఫ్యూచర్లో ఎంతో టైం నువ్వు వెనక్కి వెళ్ళిపోవాల్సి వస్తుంది, అవునా? కాబట్టి టైం వాల్యూ తెలుసుకుని, మన ఆలోచనల విలువ తెలుసుకొని, మన ఎనర్జీని మనం తెలుసుకోవడానికి ఈ క్లాసెస్ బాగా ఉపయోగపడతాయండి. ఇవి 42 days క్లాసెస్ అండి. అలాగే ఎవరికైనా నైట్ క్లాస్ కావాలన్నా కూడా 9:30 to 10:15 ఒక క్లాస్ ఉంటుందండి. అంటే ఇన్ కేస్ మార్నింగ్ నేను లేవలేకపోతున్నాను, అలవాటు అయ్యే వరకు నాకు అని అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే నైట్ జాయిన్ అవ్వచ్చు. ఫ్రమ్ జూలై 12th to August 21st వరకు కూడా ఈ క్లాసెస్ రన్ అవుతూ ఉంటాయండి. సో ఎవ్రీ 6 daysకి ఒక్కొక్క చక్ర మారుతూ ఉంటుంది. ఎవ్రీ వీక్ 1 day మాత్రం NLP ప్లస్ లా ఆఫ్ అట్రాక్షన్ టెక్నిక్ ఒకటి చెప్పడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.